హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రాజ్ ట్రావెలర్. ప్రజెంట్ నేను కాజా దగ్గర అయితే ఉన్నాను. నేషనల్ హైవే 16 మీద విజయవాడ వెస్ట్ బైపాస్ లింక్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ప్రజెంట్ అక్కడ ఉన్నాను. ఇక్కడ వర్క్ ప్రోగ్రెస్ అయితే ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం ఎదురుగా చూస్తే విజయవాడ వెస్ట్ బైపాస్ని నేషనల్ హైవే 16తో అనుసంధానం చేసే కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది. లెఫ్ట్ సైడు సర్వీస్ రోడ్ వర్క్స్ కొంత పెండింగ్లో ఉన్నాయి. అయితే ముందుగా మెయిన్ రోడ్ని అయితే కంప్లీట్ చేసి ఈ సంక్రాంతికి ఈ రోడ్ని అందుబాటులో తీసుకొచ్చే ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది. మనం ఎదురుగా చూడొచ్చు. ప్రజెంట్ మనం మురుగన్ హోటల్ దగ్గర అయితే ఉన్నాం. కాజా దాటిన తర్వాత మురుగన్ హోటల్ దగ్గర ఈ సర్వీస్ రోడ్డు స్టార్టింగ్ పాయింట్ అనేది మొదలవుతుంది. ఇక్కడ నుండి లెఫ్ట్ టర్న్ తీసుకొని విజయవాడ వెస్ట్ బైపాస్లోకి మనం అయితే వెళ్తాం. మనం చూడవచ్చు. ప్రజెంట్ నేను విజయవాడ వెస్ట్ బైపాస్ స్టార్టింగ్ పాయింట్లో అయితే ఉన్నాను. మనం ఎదురుగా చూస్తున్నాం. ఇందాక చూసాం కదా మనం, అది రోడ్డు స్టార్టింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. అఫీషియల్గా మనం ఇక్కడ నుండే విజయవాడ వెస్ట్ బైపాస్లోకి అయితే ఎంటర్ అవుతాం. నాకు ఎదురుగా చూడొచ్చు. వర్క్స్ అయితే కొంతమేర ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అయితే ఒక 2 రోజుల్లో ఒకవైపు వాహనాలను అనుమతించే పరిస్థితి అయితే ఉంది. దాదాపు 15వ తారీఖు దగ్గర నుండి వాహనాలను రోడ్డు మీద ఒకవైపు అనుమతించే అవకాశం అయితే ఉంది. టోల్గేట్ దాకా వెంకటపాలెం టోల్గేట్ దగ్గర నుండి బ్రిడ్జ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడ నుండి అఫీషియల్గా ఒక వాహనాలు అయితే తిరుగుతూ ఉన్నాయి అమరావతిలోకి. ప్రజెంట్ ఇక్కడ మనం చూడొచ్చు సర్వీస్ రోడ్డుకు సంబంధించిన పనులు అయితే ఇంకా పెండింగ్గా ఉంది. అయితే ఒకవైపు కూడా ఇక్కడ వర్క్స్ ఫినిష్ చేశారు. దాదాపుగా సంక్రాంతికి 15వ తారీఖు నుండి ఈ వాహనాలను అయితే ఒకవైపు అనుమతించే అవకాశం ఉంది. మనం ఎదురుగా చూస్తున్నాం కదా, ఈ కొంతమేర వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి రోడ్డుకు సంబంధించి. అలాగే మనం రైట్ సైడ్ గమనిస్తే ప్రొక్లైనర్తో వర్క్ జరుగుతూ ఉంది. గొల్లపూడి వైపు నుండి వచ్చే వెహికల్స్ విజయవాడ వైపు వెళ్ళడానికి, అలాగే మంగళగిరి ఊళ్ళోకి వెళ్ళడానికి సర్వీస్ రోడ్ లాగా ఉపయోగించే అవకాశం ఉంది. దానికి సంబంధించిన వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. మనం ఎదురుగా చూసినట్లయితే మనకి వెహికల్స్ వెళ్తున్నాయి కదా, ఇవన్నీ కూడా ప్రజెంట్ విజయవాడ వైపు వెళ్తున్న వెహికల్స్. అతి త్వరలోనే విజయవాడ వెస్ట్ బైపాస్ ద్వారా విజయవాడ సిటీలోకి ఎంటర్ కాకుండానే వెహికల్స్ అనేవి లోపల విజయవాడని దాటడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు రోడ్ అంతా కూడా రెడీ అయిపోయింది. అయితే కొంత వర్క్ అనేది పెండింగ్ ఉంది కాబట్టి ఇక్కడ బారిగేట్లు అనేది ఏర్పాటు చేశారు. సర్వీస్ రోడ్డుకు సంబంధించిన వర్క్స్ కూడా ఇంకా కొంత పెండింగ్లో ఉంది. మనం ఎదురుగా చూడొచ్చు. ఇటువైపు అయితే ఎటువంటి రాకపోకలు అయితే అనుమతించట్లేదు. అలాగే మనం కొంచెం ముందుకు చూసినట్లయితే ఎక్కడైతే ఎగ్జాక్ట్గా ఈ వెస్ట్ బైపాస్ స్టార్ట్ అవుతుందో అక్కడ సర్వీస్ రోడ్డుకు సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మనకి పక్కన కూడా చూడొచ్చు వర్క్స్ సంబంధించిన ఇళ్ళు ఏర్పాటు చేశారు. ఆ పక్కనే మనకి కాంక్రీట్ వర్క్ సంబంధించిన వర్క్ అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు. గొల్లపూడి వైపు నుండి గుంటూరు వచ్చే వెహికల్స్ మాత్రం మంగళగిరి వైపు వెళ్ళి మంగళగిరి దగ్గర అండర్ పాస్ ఉంది కదా, చేనేత సర్కిల్ దగ్గర నుండి అండర్ పాస్ ద్వారా మళ్ళీ గుంటూరు వైపు రావాలి. చాలామంది ఇక్కడ దాకా అయితే వస్తున్నారు కానీ ఇక్కడ నుండి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. అయితే మళ్ళీ దాదాపు ఒక 2 కిలోమీటర్ల మేర మంగళగిరి వరకు వెళ్ళి ఆ మంగళగిరి అండర్ పాస్ దగ్గర నుండి గుంటూరు వైపు వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఈ వర్క్ అనేది ఫినిష్ అయ్యే వరకు. రైడ్ మోడ్లో ఒకసారి ఏ విధంగా ఉందో చూద్దాం. మనం ఎదురుగా చూస్తున్నది మురుగన్ హోటల్. అక్కడ నుండే మనకి అఫీషియల్గా ఈ రోడ్ అనేది NH16 వెస్ట్ బైపాస్లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ మనం ఒకసారి గోపురం మోడ్లో అయితే చూద్దాం. లెఫ్ట్ సైడ్ గమనిస్తే స్కూల్ ఉంది, శ్రీమతి ముప్పవరపు సరోజనమ్మ రామయ్య. ఇక్కడ నుండే సర్వీస్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. సర్వీస్ రోడ్డు చాలా వరకు వర్క్ అనేది పెండింగ్లో ఉంది. మనం చూడొచ్చు. ఎదురుగా మనకి బారిగేట్లు కనిపిస్తున్నాయి కదా, మనకి అఫీషియల్గా ఇంకా ఏ అనౌన్స్మెంట్ రాలేదు కాబట్టి ప్రస్తుతానికి ఈ బారిగేట్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు. రైట్ విజయవాడ వైపు వెళ్ళేదానికి డైవర్షన్ అయితే ఇచ్చారు ఇక్కడ ప్రస్తుతానికి. ఎగ్జాక్ట్గా ఇక్కడ లొకేషన్ మనం ఎదురుగా చూస్తున్నాం కదా, ఇదే విజయవాడ వెస్ట్ బైపాస్లోకి ఎంటర్ అయ్యే పాయింట్. మనకు ఎదురుగా చూడొచ్చు మిషనరీ, చాలా వరకు మిషనరీ అనేది ఉంది ఇక్కడ. అఫీషియల్గా బోర్డులు కూడా ఇంకా ఏమీ ఏర్పాటు చేయలేదు. ఎదురుగా మనం LED స్క్రీన్ కూడా చూడొచ్చు. ఇంకా
100% వర్క్స్ అయితే జరగలేదు కాబట్టి ప్రస్తుతానికి అఫీషియల్ అనౌన్స్మెంట్ అంటూ ఏమీ లేదు. ఇక్కడ చూడొచ్చు మనం రైట్ సైడ్ గమనించినట్లయితే ఈ రోడ్డుకు సంబంధించిన అప్రోచ్ రోడ్డు కొంతవరకు అయితే పెండింగ్లో ఉంది. అయితే లెఫ్ట్ సైడ్ ఇప్పుడు మనం ఏదైతే వెళ్తున్నామో ఈ రోడ్డు అయితే కంప్లీట్ చేసి దీని ద్వారానే వాహనాలకు రాకపోకలకు అనేది అనుమతించడం జరిగింది. ప్రజెంట్ మనం హైలాండ్ అండర్ పాస్ పైన అయితే ఉన్నాం. మనం ఎదురుగా గమనిస్తే మంగళగిరి క్రికెట్ స్టేడియం కూడా చూడొచ్చు. ఇక్కడ నుండి చాలా అందంగా కనిపిస్తుంది. ఈ హైలాండ్ అండర్ పాస్ కు సంబంధించి వర్క్స్ ఎప్పుడో పూర్తయిపోయినాయి. ప్రజెంట్ మనం చూస్తున్నది విజయవాడ గుంటూరు రైల్వే లైన్. ఈ రైల్వే లైన్ కి సంబంధించి బ్రిడ్జ్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం జరిగింది. మనం ఇక్కడ ఎదురుగా చూడొచ్చు. కొంచెం ముందుకెళ్ళి మిగతా రోడ్డు ఏ విధంగా పూర్తయిందో ఒకసారి అయితే చూద్దాం. రెండు వైపులా కూడా రోడ్ అనేది కంప్లీట్ గా పూర్తి చేయడం జరిగింది ఈ బ్రిడ్జ్ కి సంబంధించి. అలాగే బ్యూటిఫికేషన్ వర్క్స్ కూడా చాలా వరకు కంప్లీట్ అయినాయి. మధ్యలో బ్యారిగేడ్లను కూడా నిర్మించడం జరిగింది. మనం ఒకసారి రైట్ సైడ్ రోడ్డుకి ఇరువైపు మధ్యలో గమనించవచ్చు. ప్రస్తుతం మనం నిడమర్రు అండర్ పాస్ మీద అయితే ఉన్నాం. మనం ఒకసారి రైట్ సైడ్ గమనించినట్లయితే అండర్ పాస్ మీద ఉపయోగించే విద్యుత్ కోసం సోలార్ ప్యానెల్స్ ని ఉపయోగించడం జరిగింది. అలాగే మనం ఒకసారి రైట్ సైడ్ గమనిస్తే మంగళగిరి క్రికెట్ స్టేడియాన్ని కూడా చూడొచ్చు. భవిష్యత్తులో ఇక్కడ మ్యాచ్లు జరిగితే ఈ నేషనల్ హైవే విజయవాడ వెస్ట్ బైపాస్ ద్వారా ఈ స్టేడియం చేరుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. ప్రజెంట్ మనం చూస్తున్నది అమృత యూనివర్సిటీ దగ్గర సర్వీస్ రోడ్డు కోసం ఏర్పాటు చేసినటువంటి స్పేస్. ఇక్కడ కొంతవరకు బారిగేడ్లు నిర్మించకుండా సర్వీస్ రోడ్డు కోసం ఉపయోగించడం జరిగింది. అమృత యూనివర్సిటీకి వెళ్ళడానికి, అలాగే అమృత యూనివర్సిటీ వైపు నుండి నేషనల్ హైవే ఎక్కడానికి ఇక్కడ ఒక యాక్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం గమనించినట్లయితే కొండవీటి వాగుకు సంబంధించిన వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా ఇక్కడ కూడా వర్క్స్ అనేది పూర్తయిన పరిస్థితి. మనం రైట్ సైడ్ ఒకసారి గమనించవచ్చు. కొంత ఫినిషింగ్ వర్క్ అయితే ఉంది. బ్రిడ్జ్ నిర్మాణం అయితే దాదాపుగా కూడా పూర్తయింది. ఈ కాజా నుండి గొల్లపూడి వరకు మేజర్ వర్క్స్ ఏదైనా ఉందంటే అందులో ఒకటి ఈ కొండవీటి వాగు మీద నిర్మించిన బ్రిడ్జ్. ఎక్కువగా వర్షాకాలాల్లో ఇక్కడ వర్క్స్ అనేది జరగకపోవడం వల్ల ఈ బ్రిడ్జ్ నిర్మాణం అనేది చాలా లేట్ అయింది. ఇక్కడ మనం చూడొచ్చు మేజర్ బ్రిడ్జ్, ఇయర్ ఆఫ్ ఓపెనింగ్ 2025. నేమ్ ఆఫ్ ద ఛానల్ కొండవీటి వాగు, లెంత్ 315 మీటర్లు. ఈ కొండవీటి వాగు మీద నిర్మించిన బ్రిడ్జికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ కొంత ఎలక్ట్రిసిటీ వర్క్ కూడా పెండింగ్లో ఉంది ఈ కొండవీటి వాగు మీద నిర్మించినటువంటి బ్రిడ్జికి సంబంధించి. ఇక్కడ మనం చూస్తే ఈస్ట్ సిరీస్ రోడ్లన్నీ కూడా ఈ విజయవాడ వెస్ట్ బైపాస్కి అనుసంధానించడం జరిగింది. కొన్ని రోడ్లు ఇక్కడతో ఆగిపోతే మరికొన్ని రోడ్లు అండర్ పాస్ల ద్వారా ముందుకెళ్ళిపోతే మనం ఇక్కడ చూడొచ్చు. వన్ ఆఫ్ ద ఈస్ట్ సిరీస్ రోడ్డు నెంబర్ నాకైతే కరెక్ట్గా ఐడియా లేదు. అలాగే కొంచెం ముందుకెళ్ళి వర్క్ ప్రోగ్రెస్ ఏ విధంగా అయితే చూద్దాం. ఇక్కడ రైట్ సైడ్కి ఒకసారి గమనిస్తే మరికొంత వర్క్ అయితే పెండింగ్లో ఉంది. రైట్ సైడ్ రోడ్డుకి సంబంధించి లెఫ్ట్ సైడ్ అయితే ఫినిష్ చేశారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒకవైపు రోడ్డు ఫినిష్ చేసి మరో యాక్సెస్ ఇచ్చే విధంగా ముందు ఒకవైపు రోడ్డుని అయితే ఫినిష్ చేశారు. అలాగే మనం రైట్ సైడ్ గమనిస్తే రోడ్డు ఇంకా పెండింగ్లో ఉంది ఈ అండర్ పాస్కి సంబంధించి. రైట్ సైడ్కి రోడ్డుకి సంబంధించి మరికొంత టైం పడుతుంది. మనం ఇక్కడ వర్క్ ఇంకా పెండింగ్లో ఉంది. ఇదంతా కూడా పెండింగ్ వర్క్. అయితే 1 లేదా 2 నెలల కాలంలో నాకు తెలిసినంత వరకు ఈ వర్క్ను కూడా ఫినిష్ చేసి ఈ నేషనల్ హైవేని పూర్తి స్థాయిలో అందుబాటులో తెచ్చేదానికైతే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఒకవైపు వెహికల్స్ అనుమతించారు కాబట్టి ఇటు వెళ్ళే వెహికల్స్ చాలా వరకు గొల్లపూడిని ఈజీగా చేరుకోవచ్చు. ఇక్కడ మనం బోర్డులు గమనించినట్లయితే సెక్రటేరియట్ లెఫ్ట్ సైడ్, హైకోర్టు లెఫ్ట్ సైడ్, విజయవాడ లెఫ్ట్ సైడ్, అలాగే ఏలూరు, కోల్కతా స్ట్రైట్ బోర్డులు అయితే మనం చూడొచ్చు. కొంచెం ముందుకు వెళ్ళిన దగ్గర నుండి
మనకి మందరంలోకి రోడ్ అయితే ఉంటుంది. ప్రజెంట్ మనం మందరం టోల్ ప్లాజా దగ్గర అయితే ఉన్నాం. మనం ఎదురుగా చూడొచ్చు. ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ లో ఉన్న 2 టోల్ ప్లాజాల్లో ఒకటి మందరం వెంకటపాలెం గ్రామాల మధ్యన నిర్మించడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఎటువంటి టోల్ ఫీజు అయితే వసూలు చేయడం లేదు. పూర్తి స్థాయిలో రాకపోకలు అనేది ఇంకా జరగట్లేదు కాబట్టి ప్రజెంట్ ఎటువంటి టోల్ ఫీజు వసూలు చేయడం లేదు. దాదాపుగా 11 గేట్లు బూతులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ టోల్ ప్లాజాకు సంబంధించి వెంకటపాలెం గ్రామం దగ్గర. మనం ఎదురుగా ఒకసారి గమనించినట్లయితే ఈ టోల్ ప్లాజా దాటిన వెంటనే సీడ్ యాక్సెస్ రోడ్ లోకి సర్వీస్ రోడ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఎదురుగా చూస్తున్నాం, వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అదే రాజధానిలోకి వెళ్ళే సీడ్ యాక్సెస్ రోడ్డులోకి వెళ్ళే సర్వీస్ రోడ్డు. స్ట్రైట్ గా వెళ్తే విజయవాడ వెళ్తాం. అలాగే లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మందడం, తొల్లూరు, అలాగే సీడ్ యాక్సెస్ రోడ్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ వీడియోని నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రాజ్ ట్రావెలర్.